ఖమ్మం జనసేన పార్టీ కార్యాలయంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు చేశారు. పోటీ చేసిన జనసేన అభ్యర్థులను గెలిపించుకునేందుకు కలిసికట్టుగా పనిచేయాలని సమావేశం తీర్మానించింది. మార్పుతో పాటు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి ఓట్లు వేయించుకునేలా కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని ఖమ్మం జిల్లా జనసేన ఇన్ఛార్జి మిరియాల రామకృష్ణ కోరారు. ఏపీలో కూటమి ప్రభుత్వం పాలనలో అభివృద్ధి జరుగుతుంటే తెలంగాణలో అభివృద్ధి ఏమాత్రం జరగడం లేదని మిరియాల రామకృష్ణ ఆరోపించారు. మీరు ఇచ్చే యొక్క సపోర్టు, ఎందుకంటే కొత్త ప్రత్యామ్నాయం వస్తుందని మీరు కూడా భావించి మాకు ఇచ్చే సపోర్టుకి మీకు ముందుగా ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ రోజున ఈ యొక్క సమావేశాన్ని కానీ యొక్క పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించుకోవడానికి ముఖ్య కారణం ఖమ్మం జిల్లాకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. దానికి సంబంధించి మీ అందరితో పంచుకోవడానికి, అదేవిధంగా మా యొక్క కార్యాచరణ ఏంటి ప్రజలకి సేవ చేయడానికి, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మేము ఏ విధంగా ముందుకెళ్ళిపోతున్న ఈరోజు మీకు తెలియజేయడానికి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం చూసినట్లయితే మున్సిపాలిటీలకు సంబంధించి గడువు ముగిసి చాలా రోజులు, సంవత్సరంన్నర పైన అయినప్పటికీ కూడా ఈ రోజుకి గత 15 రోజుల నుంచి కూడా రేపంటే మా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి భయపడుతున్న పరిస్థితి అయితే ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కనపడతా ఉంది. ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు అందరూ వ్యతిరేకిస్తున్న పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో ఉంది. ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలు ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పట్టణాల్లో పారిశుద్ధ్యం కానీ, అభివృద్ధి కానీ, అదేవిధంగా ఉపాధి కల్పన కానీ అన్నీ కూడా రియల్ ఎస్టేట్ కానీ అన్నీ పడిపోయిన పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగా ఈరోజు మున్సిపల్ ఎలక్షన్కి వెళ్ళడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుంది. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో మంద